డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ మిశ్రాకి ఆంధ్రప్రదేశ్ కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దాలిపత్తి వేమన వినతిపత్రం సమర్పించారు. రాజమండ్రి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నందు గ్రామీణ పట్టణ ప్రాంత స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్ పై అధ్యయనం మరియు వినతుల స్వీకరణ కొరకు శ్రీ రాజీవ్ రంజాన్ మిశ్రా డెడికేటెడ్ కమిషన్ కు ఆంధ్రప్రదేశ్ కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దాలిపత్తి వేమన డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ మిశ్రాకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సమావేశం నందు కూర్చున్న ప్రతినిధులు మరియు చైర్మన్ మిశ్రాతో దాలిపత్తి వేమన మాట్లాడుతూ, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటి వరకు కుమ్మర శాలివాహన సామాజిక వర్గం వారి కష్ట నష్టాల గురించి చట్టసభల్లో తమ ఆవేదనను తెలియజేయడానికి ఇప్పటి వరకు కనీసం ఒక ఎంపీ గాని ఎమ్మెల్యే గాని లేని కారణంగా కుమ్మర సామాజిక వర్గం వారిని రాజకీయ వర్గాలు చిన్నచూపు చూస్తున్నాయని, రాష్ట్రంలో సుమారుగా 140 బీసీ సామాజిక వర్గాలు ఉన్నప్పటికీ కేవలం 8 నుండి 9 బీసీ సామాజిక వర్గం వారు మాత్రమే అత్యధిక ప్రయోజనాలు పొందుతున్నారని, కుమ్మర సామాజిక వర్గం వారు ఎన్నో సంవత్సరములుగా రాజకీయ పార్టీలలో తిరుగుతున్నప్పటికీ తమ ఆవేదనను రాజకీయ నాయకుల వద్ద తెలియజేసే అవకాశం కుమ్మరి సామాజిక వర్గం వారికి లేదని, ఏదైనా ఒక సామాజిక వర్గం అభివృద్ధి చెందాలంటే ఆ సామాజిక వర్గానికి రాజకీయ ప్రాధాన్యత ఉండాలని ఎన్నికల ముందు జైహో బీసీ మీటింగ్ యందు ప్రస్తుత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పి ఉన్నారని, కనుక దయచేసి గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకే కాకుండా పార్లమెంట్ స్థాయి వరకు కుమ్మర సామాజిక వర్గం వారికి రాజకీయ ప్రాధాన్యతను కల్పించి తమ ఆవేదనను చట్టసభల్లో తెలియజేసి పరిష్కరించేందుకు అవకాశాన్ని కుమ్మర సామాజిక వర్గం వారికి బీసీ రిజర్వేషన్ యందు ప్రాముఖ్యత కల్పించడం ద్వారా సహాయపడగలరని రాజీవ్ రంజాన్ మిశ్రాను దాలిపత్తి వేమన కోరడం జరిగింది.